హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ శ్రీ విష్ణు, కితికా శర్మ అండ్ ఇవానా నటించిన #సింగిల్. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళి బాగా కడుపుబ్బుగా నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీని అయితే చూడాలి. అండ్ ఈ మూవీలో నాకు అప్పుడు సుడిగాడు అనే అల్లరి నరేష్ చేశారు కదండి ఫూఫ్స్తో. సేమ్ ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంటుంది ఫూఫ్స్తో. అండ్ తర్వాత మీకు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, రీసెంట్గా మీమ్స్ టెంప్లెట్స్, అలానే చాలా ఏంటది వెబ్ సిరీసెస్ ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. కామెడీ అయితే నాకు ఫుల్ లెంత్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ కూడా పాతదే కానీ టేకింగ్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్గా చాలా బాగానే చేశారు. ఇందులో ఇంకా మీకు ఇంపార్టెంట్ రోల్ చెప్పాలంటే వెన్నెల కిషోర్, శ్రీ విష్ణుగా ఫ్రెండ్గా నటించిన వెన్నెల కిషోర్ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. తనదైతే చాలా ఫుల్ లెంత్ రోల్ ఉంది. ఇచ్చిన ప్రతిసారి చాలా బాగా మనకి నవ్విస్తారు. అలానే ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే తనకి ఇచ్చిన రోల్స్ని ఇద్దరు బాగానే చేశారు. ఇంకా కితికా శర్మ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా సెటిల్డ్గా బాగానే చేసింది. ఇంకా మెయిన్ విషయానికి వస్తే ఇవానా అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా ఉంది. అండ్ ఈ మూవీలో నాకు క్లైమాక్స్ అయితే టైటిల్ తగ్గట్టుగా బాగానే జస్టిఫై చేశారనుకున్నాను. నార్మల్గా ఎండింగ్గా ఉంటుంది అనుకున్నా కానీ కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేశారు. ఇంకా రైటింగ్ విషయానికి వస్తే కార్తిక్ రాజు డైరెక్టర్ అండ్ రైటర్, తన రైటింగ్ అయితే చాలా బాగుంది. చాలా మీమ్ రెఫరెన్సెస్, అలానే చాలా ప్రూఫ్స్ అయితే చాలా బాగా ఎవరిని ఆ ప్రూఫ్స్లో బాధపరచకుండా చాలా బాగా మనకి నవ్వునైతే జనరేట్ చేశారు. ఇంకా మ్యూజిక్ అయితే 2 సాంగ్స్ ఉంటాయి. 2 సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, విశాల్ చంద్రశేఖర్. ఇంకా ప్రొడ్యూసర్ అరవింద్ గారు చాలా బాగానే ఖర్చు పెట్టారు. అండ్ మీరైతే ఈ సమ్మర్లో కామెడీగా ఏదైనా చూడాలనుకుంటే ఫ్యామిలీ టైప్తో మాత్రం ఈ మూవీని అయితే పక్కా వెళ్ళండి. 2 hours 9 minutes పక్కా మీరు బాగా నవ్వుకుంటారు. అండ్ ఇందులో కూడా ఒక ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. అది కొంతమందికి టచ్ అవుతుంది అండ్ కొంతమందికి టచ్ అవ్వదు. మీ ఫ్యామిలీతో అయితే ఈ మూవీని అయితే పక్కా చూడండి.